తెలుగు వన్ ప్రేక్షకులకు నమస్తే. ఇప్పుడు దేశంలో క్రూడ్ ఆయిల్ అనేది పెద్ద సమస్య. దాని ప్రభావం ఇప్పుడు రాష్ట్రంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ కనిపిస్తోంది. దానికి ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో దీని ప్రభావం అంతగా లేదని చెప్తున్నప్పటికీ మరి ఇక్కడ ఈ 2 రోజుల నుంచి ఈ గవర్నమెంట్లు అలర్ట్ అయ్యి ఇక్కడ కూడా ఏదో కొంత సెటరేట్ చేస్తున్నారు, కానీ ఈ క్రైసిస్ ఎప్పుడు దాకా ఉంటుందో తెలియదు. అయితే ఈరోజు ఉన్నట్టుండి సడన్గా షేర్ మార్కెట్ కూడా కొంత కుప్పకూలిందనే చెప్పాలి. బంగారం ధర పెరిగిపోయింది, మళ్ళీ డాలర్ అది పెరిగిపోయింది, రూపాయి విలువ పతనం అయిపోయింది. ఇవన్నీ ఈ క్యాస్కేడ్ ఎఫెక్ట్స్ అన్నీ ఒకదానికొకటి చూస్తూ ఉంటే అసలు ఈ ఎన్ని రోజులకి మనం ఈ ఫ్లక్చుయేషన్స్ నుంచి బయటపడతాము, అసలు ఈ యుద్ధం ఎప్పటికి ముగుస్తుంది, ఇదే పద్ధతిలో యుద్ధం కొనసాగితే భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది అందరిలో ఆందోళన కొనసాగుతూ ఉంది. ఈరోజు మార్కెట్లో పరిస్థితుల గురించి, షేర్ మార్కెట్ ముఖ్యంగా, తర్వాత గోల్డ్ మార్కెట్, వీటి గురించి మనతో మాట్లాడడానికి మన అనలిస్ట్ చంద్రశేఖర్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే చంద్రశేఖర్ గారు. నమస్తే సార్. ఏంటి ఇవాళ షేర్ మార్కెట్ పరిస్థితి ఏంటండి? ఇవాళ ఎలా ఉంది? మార్నింగ్ బాగా పడిపోయినట్టు అనిపించింది. అవును సార్, మార్నింగ్ మనం ఉదయం నిద్రలేయంగానే బ్రెంట్ క్రూడ్ ఆయిల్ అంటారు. మనకు ఇండియాకి సప్లై వచ్చే రేటు మనం 2 రకాలుగా ఉంటుంది. బ్రెంట్ క్రూడ్ అని, నైమెక్స్ క్రూడ్ అని. నైమెక్స్ అనేది న్యూయార్క్ సంబంధించింది. మనకు ఇండియాకి సంబంధించిన రేటు బ్రెంట్ క్రూడ్ ఆధారంగా ఫిక్స్ అవుతుంది. ఆ బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ప్రైస్ ఈ ఉదయం భారీగా పెరిగిపోయింది, $126 వెళ్ళింది. అది అసలు అన్ఎక్స్పెక్టెడ్. సడన్ గా మార్కెట్ లో పొద్దున నిద్రలేయంగానే అంత ప్రైస్ చూసేసరికి షాక్ లాగా తగిలింది. అందుకే మార్కెట్లు బాగా పడ్డాయి. తర్వాత క్రూడ్ ఆయిల్ కూడా కొంచెం కూల్ డౌన్ అయింది. $126 నుంచి $113 దగ్గరలో ఉంది ప్రజెంట్. సుమారుగా ఒక $10 పైనే పడింది. మనకు పైనుంచి $10-12 దాకా పడింది. దాంతో మార్కెట్లు కూడా కొంచెం రికవర్ అయ్యాయి. ఉదయం అరౌండ్ 1200-1300 పాయింట్లు పడిన సెన్సెక్స్ చివరికి వచ్చేసరికి 582 పాయింట్ల నష్టంతో క్లోజ్ అయింది. అలాగే నిఫ్టీ చూస్తే 180 పాయింట్ల నష్టంతో 23,997, అంటే సైకలాజికల్ గా 24,000 కంటే కొంచెం దిగువన క్లోజ్ అయింది. బట్ మార్కెట్లు కొంచెం రికవర్ మూడ్ ని చూపించాయి సాయంత్రానికి వచ్చేసరికి. ఎందుకంటే మనకు రూపాయి కొంచెం రికవర్ అయింది, అటు క్రూడ్ ఆయిల్ కొంచెం మళ్ళీ రికవర్ అయింది. మనకు రూపాయి చూస్తే 95.32 దాకా వెళ్ళింది ఉదయం. అలాంటిది ఇప్పుడు 95, ఎగ్జాక్ట్ గా 95 ఆ ప్రాంతంలో ట్రేడ్ అవుతుంది. సో కొంచెం మార్కెట్లంతా మళ్ళీ ఈ యుద్ధ వాతావరణంలో కొంచెం టెన్షన్స్ తగ్గుతాయి, క్రూడ్ ఆయిల్ తగ్గి వస్తుందనే అంచనా సాయంత్రానికి కనిపించింది. బట్ ఓవరాల్ గా ఏంటంటే 2 డైవర్జెంట్ వ్యూస్ ఉన్నాయి సార్ ఇక్కడ. ఒకటేమో ఈ బ్లాకేడ్ కొనసాగుతుంది, క్రూడ్ ఆయిల్ $150 చూసే అవకాశం ఉందని కొంతమంది ఎస్టిమేట్ చేస్తున్నారు. కొంతమంది ఏమో దీన్ని ఎక్కువ కాలం సస్టైన్ చేయడం కష్టము, ఇరాన్ కంపల్సరీగా ఏదో ఒక డీల్కి రావాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ క్రూడ్ ఆయిల్ ని బయటకు తీసే క్రూడ్ ఆయిల్ అంతా స్టోర్ చేసుకునే కెపాసిటీ లేదు. దాన్ని ఆపే పరిస్థితి కూడా ఉండదు. ఒకసారి ఆపారనుకోండి అంతా దాన్ని మళ్ళీ రివైవ్ చేయడం అనేది చాలా కష్టం అయిపోతుంది. దాన్ని బయటకు తీసినంత ఎక్కడ పెట్టుకోవాలో తెలియని పరిస్థితుల్లో ఇప్పుడు ఇరాన్ ఉంది. వాళ్ళ కన్జంప్షన్ బోను మిగిలింది కంపల్సరీగా ఎక్స్పోర్ట్ చేయాలి. ఎక్స్పోర్ట్ చేయాలంటే ఇక్కడ ఈ యుఎస్ బ్లాకేడ్ ని మనం వాళ్ళు తప్పించుకోవాలి. యుఎస్ బ్లాకేడ్ తప్పించుకోవాలంటే వాళ్ళు ఇరాన్ తో డీల్కి వస్తే తప్ప ఒప్పుకునేది లేదని ట్రంప్ అంటున్నాడు. సో ఈ పరిస్థితుల్లో కొంచెం ఇరాన్ ఏదో ఒక దశలో ఒక రకమైన సెటిల్మెంట్ కు రావచ్చేమో నెక్స్ట్ 1 వీక్ లో అనే ఒక అంచనా ఉంది. దానివల్ల క్రూడ్ మళ్ళీ $70-80 రావచ్చు అనే అంచనా కూడా ఉంది. అది జరిగితే మనకు చాలా మేలు అవుతుంది. ఎందుకంటే మనకు అవసరం ఉన్న క్రూడ్ ఆయిల్ లో 88% ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. మనం 100 లీటర్ల క్రూడ్ ఆయిల్ వాడుతుంటే అందులో 88 లీటర్లు మనకు ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అందులో కూడా అత్యధిక శాతం ఈ పర్షియన్ గల్ఫ్ నుంచే వస్తుంది. మనకు ఇరాక్, సౌదీ అరేబియా, యుఏఈ ఈ దేశాల నుండి ఎక్కువ వస్తుంది. అందువల్ల మన క్రూడ్ ఆయిల్ ధర పెరగడం తగ్గడం అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఈ యుద్ధం కారణంగా మనం చూసాం, ఆల్రెడీ చాలా రేట్లు పెరుగుతూ వస్తాయి. మనం బయట తినే ఫుడ్ ధరలు అన్ని చూస్తూ ఉంటారు, బయట ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. జనవరి నెలకి ఇప్పటికి చూస్తే రేట్లు బాగా తేడా కనిపిస్తుంది. ఈవెన్ మన ఫుడ్ ఐటమ్సే కాదు, ఇంటర్నేషనల్ గా కూడా ఫోన్ల ధరలు కూడా భారీగా పెరిగాయి. $13,000 ఉన్న ఫోన్ ఇప్పుడు 16-17 అమ్ముతున్నారు. అలాగే 20,000 ఉన్న ఫోన్ 23-24, ఈవెన్ 25 దాకా కూడా వెళ్తున్నాయి. ఫోన్ల ధరలు, అన్ని ఎలక్ట్రానిక్ గుడ్స్, ప్రతి వస్తువు ధర పెరుగుతూ వస్తుంది. ఇది అల్టిమేట్ గా ఏమవుతుందంటే ఇన్ఫ్లేషన్ మీద ప్రెజర్ పడుతుంది. ఇన్ఫ్లేషన్ మనకు అరౌండ్ 2.3 ఎంతో ఉంది ఫిబ్రవరిలో. ఇప్పుడు అది 3.88, అంటే దగ్గర 4% వచ్చింది. ఈ ఇన్ఫ్లేషన్ కనుక బాగా పెరుగుతూ రావడం అనేది ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించకపోగా పెంచడానికి కూడా అవకాశం ఉంది. ఎక్కువగా మరీ పెరుగుతూ వస్తాయి, కంటిన్యూ అవుతాయి.
అంటే ఒకవేళ యుద్ధం సద్దుమణిగింది అనుకోండి, ఇది కొంచెం కూల్ ఆఫ్ అయ్యే అవకాశం ఉంది. బట్ యుద్ధం ఏ టర్న్ తీసుకుంటుంది, ఎప్పుడు ఎలా జరుగుతుంది అనేది మనం సరిగ్గా చెప్పలేని పరిస్థితి ఉంది సార్. అదే ఇప్పుడు యుద్ధం జరిగితే ఇరాన్లోనూ లేకపోతే ఇజ్రాయెల్లోనూ ఫిజికల్గా లేకపోతే ఆస్తి నష్టాలు, మొత్తం భవనాలు కూలిపోవడం, ఆ విధంగా అక్కడ నష్టం జరిగితే దాని ఎఫెక్ట్ ఇప్పుడు మిగతా దేశాల్లో వేరే రకంగా కనిపిస్తుంది. ముఖ్యంగా మనం ఇండియాలోనే చూడండి ఇప్పుడు పరిస్థితి. ఇప్పుడు ఇవన్నీ మన దగ్గర ప్యానిక్కి అయ్యి మీరు ఎక్కువ కొనుగోలు చేస్తున్నారు, అందువల్లే ఆయిల్ షార్టేజ్ వచ్చిందని చెప్పి వీళ్ళు ఏదో కవర్ చేస్తున్నారు. కానీ నిన్న నేను డీలర్స్ అసోసియేషన్ వాళ్ళతో మాట్లాడితే ప్రకటనలు ఇస్తున్నారు కానీ కంపెనీలు మాకు ఆ చెప్పినంత ఆయిల్ ఇవ్వటం లేదండి అని వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడేమో ఇంకొక రకంగా వీళ్ళని అడిగితేనేమో మాకు సప్లై లేదండి అని ఇక్కడ అవుట్లెట్స్లో చెప్తున్నారు. మొత్తానికి ఎవరి స్థాయిలో వాళ్ళు బిజినెస్ చేసేవాళ్ళు రేటును బ్లాక్ చేయాలని ట్రై చేస్తున్నారు. పబ్లిక్ ఇది దొరుకుతుందో లేదో. ఇప్పుడు జరిగిన ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు నిన్నటితో ముగిశాయి. ఆ ఎన్నికలు ముగియగానే రేట్లు పెరుగుతాయని చెప్పి భయానికి కూడా జనం చూడండి ఎంత గ్రాస్ప్ చేస్తున్నారో భవిష్యత్తుని కూడా. అంటే ఈ ప్రభుత్వాల మీద నమ్మకం లేదు, అంతగా వీళ్ళు గ్రాస్ప్ చేసి ధరలు పెరుగుతాయి అని చెప్పి వాళ్ళు ప్యానిక్ అయిపోతున్నారు. ఇవాళ కొంత మరి మార్కెట్లో కొంచెం డీజిల్కి సప్లై అయితే నడుస్తూ ఉన్నట్లుంది కానీ ఓవరాల్గా అయితే అన్రెస్ట్ అనేది పోలేదు పబ్లిక్లో. ఇప్పుడు అయితే నేను మిమ్మల్ని తాజాగా అడిగేది ఏంటంటే, ఇప్పుడు ఓపెక్ నుంచి యుఏఈ సపరేట్ అయిపోయింది, మేము ఇందులో ఉండము అని. దాదాపు అది 12 దేశాల సమాహారం, అది ఒక సంఘం ఉంది. వాళ్ళందరూ డీజిల్ ఎంత తీయాలి, ఎంత అమ్ముకోవాలి అనేది ఒక కంట్రోల్స్ ఉండేది. దాని నుంచి ఇప్పుడు యుఏఈ ఒకటి సపరేట్ అయిపోయింది. దాని ప్రభావం ఎలా ఉంటుంది? వాళ్ళు సపరేట్ అయ్యారు కదా అని మిగతా దేశాలు కూడా సపరేట్ అయితే ఎవరికి వాళ్ళు డీజిల్ తీసి అమ్ముకోవడం మొదలు పెడితే పరిస్థితి ఎలా ఉంటుంది? సార్ ఇక్కడ ముందు యుఏఈ కంటే ముందు మనం తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రాలో ఈ డీజిల్ పెట్రోల్ కొరత అనే పాయింట్ ఏంటంటే సార్, ఈ ఆయిల్ కంపెనీలకి అండర్ రికవరీ ఉంది. అంటే లీటర్ కి వాళ్ళకి ఒక 18 రూపీస్ నుంచి 20 రూపీస్ దాకా లాస్ వస్తుంది. ఆ లాస్ ని కవర్ చేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు, సప్లైని తగ్గిస్తున్నారు అనేది నా అనుమానం. నిజానికి మనకు గ్యాస్ కొరత వచ్చిందంటే అర్థం ఉంది. ఎందుకంటే మనం చాలా వరకు దాని మీద ప్రిపేర్డ్ గా లేము. కానీ ఆయిల్ అలా కాదు, మనకు ఆల్రెడీ నిల్వలు ఉన్నాయి, పైగా వేరే దేశాల నుంచి వస్తుంది. ఆయిల్ రేట్ ఎక్కువ ఉండొచ్చేమో కానీ ఆయిల్ కొరత అయితే లేదు. బట్ ఆయిల్ కంపెనీలు సరిగా సప్లై ఎందుకు చేయట్లేదు అంటే అవి వాటికి అండర్ రికవరీ ఉంది. 1 లీటర్ మీద నష్టం వస్తుంది. ఆ నష్టాన్ని తగ్గించుకోవడానికి ముందు జాగ్రత్తగా ఇట్లా చేస్తున్నారేమోనని నాకు అనుమానం. నిజానికి అది కూడా పైగా ఆంధ్రాలో చేస్తున్నారు ఎక్స్పెరిమెంట్ ని. ఎందుకు ఆంధ్రాని సెలెక్టివ్ గా ఇలా చేస్తున్నారు అనేది అసలు అంతుబట్టిన విషయం. దాని స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ మనకు తెలంగాణ మీద కూడా కనిపిస్తుంది. కొంతవరకు స్టాక్ పెట్టుకోగలరు. ఇప్పుడు బైక్లు కానీ కార్లు కానీ ఎంత కొనుక్కోగలం మనం? సపోజ్ మన దగ్గర ట్యాంక్ ఉందనుకోండి, ట్యాంక్ ఫుల్ చేసుకుంటాం. లేకంటే మహా అయితే ఈ పెట్రోల్ ఎంతో కొంత బాటిల్స్ లోను క్యాన్లలో తెచ్చుకోగలం. కానీ అలా క్యాన్లలో తెచ్చుకునే అలవాటు చాలా తక్కువ మందికి ఉంటుంది. అది రిస్క్ కూడా. మనం పెట్రోల్ తెచ్చి క్యాన్లో పెట్టుకోవడం అదేమైనా ఒలికింది అనుకోండి, రిస్క్ కూడా. చాలా మంది అలా చేయరు. కొద్ది మందో ఎక్కువగా అవసరం ఉన్న వాళ్ళు, ఎమర్జెన్సీ అవసరం ఉన్న వాళ్ళు, బాగా ట్రావెలింగ్ ఎక్కువ చేసేవాళ్ళు, వెహికల్స్ ఉన్న వాళ్ళు, అలాంటి వాళ్ళు ఏమైనా చేయగలుగుతారేమో. కానీ కామన్ పీపుల్ పెట్రోల్ డీజిల్ ని మనకు క్యాన్లలో తెచ్చి పెట్టుకోవడం అనేది తక్కువ. ఉద్దేశపూర్వకంగా కంపెనీలు ఇలా చేస్తున్నాయి అనేది నా అనుమానం. ఇక యుఏఈకి వస్తే, యుఏఈ పరిస్థితి ఇప్పుడు మనకు చాలా ఇబ్బందికరంగా ఉంది. వాళ్ళకి దుబాయ్ ఎంత ఎఫెక్ట్ కావడము, వాళ్ళకు పరిస్థితి డాలర్స్ బాగా కొరత వచ్చింది. యుద్ధం అనేది వాళ్ళని చాలా దెబ్బతీస్తుంది. పైగా దానికి తోడు ఓపెక్ మీద వాళ్ళకి సౌదీ అరేబియా మీద ఎప్పటి నుంచో కూడా కొంచెం అసంతృప్తి ఉంది. సౌదీ అరేబియాకు పాకిస్తాన్ కు మధ్య వాళ్ళకి ఒక లింక్, ఏదో ఒక ఒప్పందం కుదరడం మీద కూడా యుఏఈ అంత హ్యాపీగా లేదు. ఆ కారణంగానే పాకిస్తాన్ సెంట్రల్ బ్యాంక్ లో ఉన్న $3.5 బిలియన్ యుఏఈ వెనక్కి తీసేసుకుంది డబ్బుల్ని. ఇట్లా వేరు వేరు కారణాల వల్ల ముఖ్యంగా సౌదీ అరేబియా మీద కొంత అసంతృప్తి ఉంది. మా నిర్ణయాలు మేము తీసుకుంటాము. సౌదీ అరేబియా అనేది పెద్దన్న ఓపెక్ కి. వాళ్ళు చెప్పే నిర్ణయం ఏంటి, మా నిర్ణయం మేము తీసుకుంటాం అనే భావనలకి యుఏఈ వచ్చింది. పైగా ఇది రైట్ టైం ఎగ్జిట్ కావడానికి అనే ఆలోచన వచ్చింది. ఎందుకంటే మున్ముందు మనకు క్రూడ్ ఆయిల్ కు డిమాండ్ తగ్గే అవకాశం ఉంది సార్ లాంగ్ టర్మ్ లో. జనం అంతా ఇప్పుడు అన్ని దేశాలు ఈ సోలార్ వైపు బాగా వెళ్తూ వస్తున్నాయి, ఎలక్ట్రికల్స్ వెహికల్స్ వైపు వెళ్తున్నాయి. అందువల్ల క్రూడ్ కు డిమాండ్ తగ్గుతుందేమో అనే ఆలోచన ఒకటి ఉంది. ఆ లోపల వీలైనంత క్రూడ్ అమ్మేసుకోవాలనే ఆలోచన ఈ క్రూడ్ ఉన్న దేశాలు లైక్ యుఏఈ కావచ్చు, ఇరాన్, ఇరాక్, అన్ని దేశాలు కూడా వీలైనంతగా అమ్ముకుందామనే ఆలోచనలో ఉన్నాయి. బహుశా ఒపెక్ నుంచి బయటకు రావడానికి తన సొంత నిర్ణయాలు
తనంతట దాన్ని తీసుకోవడానికి ఒపెక్ అన్ని దేశాల మీద ఇప్పుడు ఎలా ఉంటాయంటే ఒపెక్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే క్రూడ్ ఆయిల్ ధర మరీ పడిపోకుండా కంట్రోల్ చేయడం, ప్రొడక్షన్ కంట్రోల్ చేసి. ఇప్పుడు ప్రధానమైన దేశాలన్నీ ఒపెక్ లో దేశాలన్నీ క్రూడ్ ఆయిల్ ఈ అవుట్పుట్ తగ్గించాయనుకోండి, ప్రొడక్షన్ తగ్గించాయనుకోండి, ఆ మేరకు రేట్ పెరిగే అవకాశం ఉంది. అలా అలా చూస్తే రేట్ పరంగా చూస్తే మంచిదే, కానీ భవిష్యత్తులో ఈ క్రూడ్ ఆయిల్ డిమాండ్ తగ్గిపోయి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కంటే కూడా తక్కువ అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది కొన్ని దేశాలకి. కొన్ని చోట్ల ఇప్పుడు $30 అలా అవుతుంది బయటకు తీయడానికి. సౌదీ అరేబియాకి అయితే బ్యారెల్కి $5, $5-6 అంతకంటే తక్కువ కూడా అవుతుందంట. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని దేశాలకు అడ్వాంటేజ్ ఉంటుంది, కొన్ని దేశాలకు డిసడ్వాంటేజ్ ఉంటుంది. యుఏఈ కూడా అలాంటి పరిస్థితి ఏమైనా ఉందేమో కరెక్ట్ గా ఐడియా లేదు. బట్ సొంతంగా నిర్ణయాలు తీసుకోవాలి క్రూడ్ ప్రొడక్షన్ కి సంబంధించి. సౌదీ అరేబియా చెప్పే మాటల కంటే కూడా, రష్యా సౌదీ అరేబియా చెప్పేదానికంటే కూడా తనంతట తాను నిర్ణయాలు తీసుకోవాలనే ఉద్దేశంతో యుఏఈ వెనక్కిపోయిందనేది నా అంచనా సార్. అంటే ఇప్పుడు 2 సమస్యలు, ఒకటి సప్లై, ఇంకొకటి రేటు. సప్లై అనేటప్పటికీ మనం ఇండియా అమెరికా నుంచి కొనుగోలు చేస్తున్నాం, రష్యా నుంచి కొనుగోలు చేస్తున్నాం, ఇరాన్ నుంచి కొనుగోలు చేస్తున్నాం. ఇప్పుడు ఏదో ఒక మార్గాన సప్లై అయితే జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇది కొంత డిలే. మనకి 6 నెలలకు సరిపడా స్టాక్స్ ఉన్నాయని మొట్టమొదటి నుంచి మనకి ప్రభుత్వం చెప్తోంది, కేంద్ర ప్రభుత్వం. మనం ఆ ధైర్యంతోనే ఉన్నాం. కానీ ఈ మధ్యలో ఎనీ సెక్షన్ ఏదైనా సరే, ఏ ప్రోడక్ట్ అయినా సరే, బ్లాక్ మార్కెటింగ్ చేసేవాళ్ళు ముందు రెడీ అయిపోతారు. పబ్లిక్ని ప్యానిక్ చేస్తే ఆటోమేటిక్గా ఎంత రేట్ అయినా చేయొచ్చని. అంటే ఎంత దుర్మార్గం అంటే ఇప్పుడు మీరు చెప్పిన రేటు 129 ఈ రేట్లో ఇప్పుడు క్రూడ్ ఆయిల్ కొన్నారు. ఇప్పుడు పెట్రోలు, డీజిల్ ఈ సప్లైకి వాళ్ళకి గిట్టుబాటు కాదు, నష్టం వస్తుందని చెప్తున్నారు. ఇంతకుముందు బాగా తగ్గినప్పుడు దాదాపు $47 కూడా కొన్నారు. మరి అప్పుడు లాభాలు వచ్చినప్పుడు ఎవరికి ఇచ్చారు? ఇదే పబ్లిక్ ఏమి ఇవ్వలేదు కదా వాళ్ళు. అది ఇప్పుడు 1 రోజు 2 రోజులు కాదు, గత కొన్ని సంవత్సరాలుగా లాభాలు వస్తున్నాయి. దాన్ని గవర్నమెంట్కి కూడా వాళ్ళు దానికి తగ్గ ట్యాక్సులు కడతా వచ్చారు. మరి గవర్నమెంటు లాభపడింది, డీలర్లు, కంపెనీలు, ఆయిల్ కంపెనీలు అన్నీ బాగుపడ్డాయి, అన్నీ బాగానే ఉన్నాయి. ఇలా కష్టాలు వచ్చినప్పుడే కదా జనాన్ని ఆదుకోవాల్సింది. అబ్సల్యూట్లీ సార్. మరి 100%. మరి ఈ ప్యానిక్ నుంచి, అసలు సిచ్యుయేషన్ నుంచి బయటపడాలంటే అసలు ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఓన్లీ ఇవి డీజిల్, క్రూడ్ ఆయిల్ మార్కెట్ మీదనే, షేర్ మార్కెట్ కూడా డిపెండ్ అయిపోయి, అక్కడ అదిగో క్రైసిస్ అనగానే ఇక్కడ షేర్ మార్కెట్ డమాల్ అయిపోతూ ఉంది. అసలు ఏంటి షేర్ మార్కెట్ మీద పెద్ద వరి అని కాదు, కొన్ని లక్షల కోట్లు దాని మీద మరి ఇన్వెస్టర్స్ ఉన్నారు, దాని మీదనే కంపెనీలు అన్నీ నడుస్తున్నాయి. కాబట్టి మనం ఇన్వెస్టర్స్ సైడ్లో చూస్తే మరి అది ఈ ప్యానిక్ సిచ్యుయేషను ఎంతకాలం ఉంటుందని. సార్, స్టాక్ మార్కెట్ల పరిస్థితి మనకు 2024 సెప్టెంబర్ అనుకుంటాను సార్. సెప్టెంబర్ ఆఖరిలో మనకు పీక్ చూసింది, 26,230 ఆ ప్రాంతానికి వెళ్ళింది. మళ్ళీ 2026 జనవరిలో కొద్దిసేపు దాన్ని దాటి పైకి వెళ్ళే అవకాశం వచ్చింది. కొంత మార్కెట్లకు ఊపు వచ్చినట్టుగా అనిపించింది, కానీ మార్కెట్లు 2026 జనవరి తర్వాత కొంచెం కూల్ ఆఫ్ అయ్యి, తర్వాత యుద్ధం వచ్చింది, 22,000 వరకు పడిపోయింది నిఫ్టీ. ఈ ఆల్మోస్ట్ మనకు చూస్తే 2 ఏళ్లుగా మార్కెట్ లో ఎలాంటి లాభాలు లేవు. మనం ఇండెక్స్ లో ఇన్వెస్ట్ చేసుకుంటూ చూస్తే, ఇండెక్స్ పరంగా చూస్తే రిటర్న్స్ పెద్దగా లేవు 2 ఏళ్లుగా. 2020లో కోవిడ్ టైంలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి మంచి డబ్బులు వచ్చాయి, కానీ గత 1 year గా 1.5 year గా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ప్రస్తుత మార్కెట్ లో అంతగా డబ్బులు లేవు. ఎఫ్ఐఐలు మన ఇండియా నుంచి బాగా వెళ్ళిపోతున్నారు సార్. ఇండియాకి ప్రధానంగా సమస్య ఎక్కడ వస్తుందంటే, ఆల్రెడీ ఓవర్ వాల్యుయేషన్ లో ఉన్నాయి. అంటే వాల్యుయేషన్ తగ్గట్టుగా మన కంపెనీల ప్రాఫిట్స్ అంత గొప్పగా లేవు. అందులో మనకు ఐటీ ప్యాక్ చాలా ఇంపార్టెంట్, మనకు చాలా రోల్ ఇంపార్టెంట్ ప్లే చేస్తుంది నిఫ్టీలో. 20% ఉండేది మనం ఒక 20 ఏళ్ళు వెనక్కి వెళ్తే, 2010 ఆ ప్రాంతానికి వెళ్తే, 15 ఏళ్ళు వెనక్కి వెళ్తే నిఫ్టీలో ఐటీ కంపెనీల వాటా 20% ఉండేది. అది ఇప్పుడు 10%కి వచ్చింది. ఐటీ కంపెనీల షేర్ల ధరలు పడిపోవడం, వాటి మార్కెట్లో వాటికి అవి రిక్రూట్ చేసుకునే జాబ్స్ అంటే ఎంప్లాయీస్ తగ్గిపోవడం, ఇవన్నీ చాలా ఇంపాక్ట్ చూపిస్తున్నాయి సార్ మార్కెట్ మీద ఓవరాల్ గా. అసలే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దెబ్బ పడుతుంది అనుకుంటుంటే, ఇంకో పక్క వార్ వచ్చింది, పుండు మీద కారంలా చల్లినట్లుగా ఉంది. దానికి తోడు ఇప్పుడేమో వర్షాలు తక్కువ పడుతున్నాయి. ఇన్ని దెబ్బలు ఒకేసారి సైమల్టేనియస్ గా పడడం అనేది ఇన్ఫ్లేషన్ భారీగా పెరగడానికి కారణమవుతుంది. ఇది ప్రజలకు నిజంగా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన టైం. ఇష్టం వచ్చినట్లు ఖర్చులు అంటే చూసుకొని ఉన్నవాళ్ళు పర్లేదు, డబ్బులు కొంచెం తక్కువ ఉన్నవాళ్ళు, మాదిరి ఇన్కమ్స్ ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాల్సిన టైం. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ పెరిగే సూచన స్పష్టంగా కనిపిస్తుంది. గత 2 నెలలుగా చూసినా మనకు చాలా మార్కెట్లకు అబ్జర్వ్ చేస్తే చాలా స్పష్టంగా తెలిసిపోతుంది.
ఆ, ఈ పరిస్థితుల్లో స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం అనేది మాత్రం ఆపకూడదు. ఎందుకంటే ఎప్పుడు పెరుగుతుందో తెలియదు మార్కెట్. సడన్ గా మళ్ళీ ఎఫ్ఐలు వెనక్కి రావచ్చు. మరి ఒక 1 year తర్వాతనో 1.5 year 2 years తర్వాతనో మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇండియా ఇస్ అ హ్యూజ్ కంట్రీ, పాపులేషన్ ఉంది, మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో మనకు వెనుకబాటు ఉంది. ఎందుకంటే మనం డేటా సెంటర్లు, ఈ కంపెనీలు మనం బ్యాక్ ఎండ్ లో ఉన్నాం, కానీ వాళ్ళు మొత్తం అంతా కంపెనీలన్నీ నాస్డాక్ లో ఉన్నాయి. నాస్డాక్ చూస్తే హిస్టారికల్ హైలో వెళ్తుంది. ప్రతి 25,000 వరకు, 25,000 దాకా దూసుకెళ్లిపోతుంది. ఆ హిస్టారికల్ హై, రికార్డ్ హైలో వెళ్తుంది. కానీ మనం మాత్రం వెనకే ఉంటున్నాం. అక్కడ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అమెరికాకి బాగా కలిసి వస్తుంది. మనకు పెద్ద మైనస్ గా ఉంది. మనకేంటంటే కన్జంప్షన్, ఇండియాలో పాపులేషన్ పెద్ద జనాభా కాబట్టి కన్జంప్షన్ బాగుంది. బ్యాంకింగ్ సెక్టారు, ఫైనాన్షియల్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్, అట్లాగే కన్జంప్షన్, ఎఫ్ఎంసిసి గూడ్స్, ఇట్లాంటివి కంపెనీలు బాగుంటున్నాయి. ఐటీ కంపెనీల పరిస్థితి మనం చూస్తూ వస్తున్నాం. గత 2 ఏళ్లుగా చాలా చాలా అన్యాయంగా ఉన్నాయి. ఐటీ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి బాగా నష్టాలు వస్తున్నాయి. సో ఇవన్నీ గమనించుకొని ఇన్వెస్టర్లు జాగ్రత్తగా మ్యూచువల్ ఫండ్స్ లో, డైవర్సిఫైడ్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిది. నేరుగా కొనేవాళ్ళు ఈ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. డైరెక్ట్ గా షేర్లు కొనేవాళ్ళు కొంచెం ఓపికగా, జాగ్రత్తగా ఉండాలి. ఎమోషన్ కాకుండా కొనాలి. లేకపోతే దేంట్లో చీరలో ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది. ఇరుక్కుపోయినప్పుడు బయటకు అమ్ముకోలేరు, దాంట్లో ఉండలేరు అన్నట్లుగా పరిస్థితి ఉంటుంది సార్. ఓకే చంద్రశేఖర్ గారు, ఇంకొకటి డీజిల్ మీరు ఆ, మీరు ఇందాక మాట్లాడినప్పుడు ఎక్కువగా పట్టణ ప్రాంతాలని దృష్టిలో పెట్టుకునే మాట్లాడారు. యాక్చువల్గా నేను విన్నది ఏంటంటే ఆంధ్రాలో ఇప్పుడు అమరావతి ప్రాంతంలో వర్కులు బాగా హెవీగా జరుగుతున్నాయి. దానికి అలాట్మెంట్ చేశారని గవర్నమెంట్ నుంచి జీవో ఇచ్చారని కూడా నిన్న మళ్ళీ ప్రతిపక్షాలు పత్రికల్లో వచ్చి దాని మీద కూడా కొంత హడావుడి జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఇంత క్రైసిస్లో ఉన్నప్పుడు గవర్నమెంటే కొంత డీజిల్ పక్కకు అలాట్ చేసేస్తే ఇంకాస్త టైట్ అవుతారని. అలాగే గ్రామాల్లో ఎక్కువగా పంప్ సెట్లు, తర్వాత అగ్రికల్చరల్ మిషనరీ మెకనైజేషన్ బాగా పెరిగిపోయింది. తర్వాత ఊళ్ళలో ఇళ్ళు కట్టాలన్నా కూడా ప్రొక్లైన్ల దగ్గర నుంచి ట్రాక్టర్లు, ట్రక్కులు ఇలాంటి ఈ డొమెస్టిక్ కన్జంప్షన్, నాట్ ఓన్లీ ట్రావెలింగ్ టూరు కాకుండా మిగతా కన్జంప్షన్ కూడా చాలా విపరీతంగా ఉంది. వాళ్ళు కూడా డ్రమ్స్ కొద్దీ సేవ్ చేసుకెళ్తున్నారు, పోయించగలుగుతున్నారు అనేది కూడా ఒక ఇన్ఫర్మేషన్. దానివల్ల కూడా కొంత షార్టేజ్ అయితే మనకి మార్కెట్లో ఉందని. కానీ సార్ నేను కంపెనీలు, ఎందుకంటే ఒక ఆంధ్రాలో మాత్రమే సమస్య వస్తుందంటే నాకు అనుమానంగా ఉంది సార్. ఇప్పుడు మనకు పొరుగునున్న రాష్ట్రాలు కానీ, నార్త్ లో ఉన్న రాష్ట్రాలు కానీ, ఇప్పుడు దేశమంతా ఒకటే లింక్ కదా. ఇక్కడ నుంచి ఒక చోట నుంచి ఒక చోటుకి పంపించడం అనేది, ఎందుకు ఆంధ్రాలకు మాత్రమే సరిగ్గా సప్లై చేయట్లేదు అనేది నాకు చాలా వింతగా తెలంగాణ కూడా అదే పరిస్థితి. తెలంగాణ కూడా కొంతవరకు, తెలంగాణ మీద కూడా ఇంపాక్ట్ ఉంది. ఎందుకు ఈ తెలుగు రాష్ట్రాలని సప్లై సరిగా చేయకుండా మిగతా దేశం అంతా, ఇప్పుడు సమస్య అనేది ఇది అంతా దేశం ఒకటే కదా. దేశంలో ఒక చోట పెట్రోల్ సమస్య రావడం, ఇంకో చోట రాకపోవడం అనేది నాకు ఇందులో ఏదో సంథింగ్ పాలిటిక్స్ ఏమైనా ఉందేమో అని అనుమానంగా ఉంది సార్. అంటే నిన్న ఎలక్షన్ జరిగిన తమిళనాడులో కూడా నేను విచారించాను. వాళ్ళకి అక్కడేం కొరత లేదు. అక్కడ వాళ్ళు అసలు ఇది డీజిల్ పెట్రోల్ పెద్ద ఇష్యూగా వాళ్ళు మాట్లాడలేదు. వాళ్ళకి అక్కడ స్టాక్ పాయింట్స్ ఉన్నాయి కదండి మాకు, పైగా మీకు ఆంధ్ర వాళ్ళలాగా మేము డ్రమ్స్ కొద్ది ముందే పట్టుకెళ్ళి దాచే అలవాటు ఇక్కడ లేదు, ఏ రోజు అవసరానికి ఆ రోజు కొనుగోలు చేస్తారు అన్నట్టు కూడా మాట్లాడారు. ఇప్పుడు హైదరాబాద్ సిటీయే చూడండి, నిన్న పెట్రోల్ బంకుల దగ్గర చూస్తే మామూలుగా రెగ్యులర్గా రోజువారీ ట్రావెల్ చేసేవాళ్ళు వాళ్ళ బడ్జెట్ని ప్లాన్ చేసుకొని జేబులో నుంచి 100-50కో పెట్రోల్ కొట్టించుకొని వెళ్తారు 2 వీలర్స్లో. సడన్గా ఈ క్రైసిస్ వస్తుంది అనగానే అందరూ ట్యాంక్ ఫిల్ అన్నారు. వీళ్ళ ట్యాంక్ ఫిల్ అవ్వాలంటే కింద వాళ్ళ ట్యాంక్ ఖాళీ అయిపోతుంది కదా. ఈ ప్యానికీ సిచ్యుయేషను గవర్నమెంట్ మేనేజ్మెంట్ కరెక్ట్గా లేదేమో అనిపించింది నాకు. ఎంతవరకు కరెక్ట్? అవును, ఇది నేను కూడా ఇప్పుడు 3 రోజులు అయింది సార్ ఈ క్రైసిస్ మొదలై. ఈ 3 రోజులు గవర్నమెంట్లు ఆయిల్ కంపెనీలతో మాట్లాడి ఎందుకు ఆంధ్ర తెలంగాణకి ఎందుకు మీరు సప్లై తగ్గిస్తున్నారు అనేది సీరియస్ గా అడగాల్సిన ప్రశ్న సార్. ఇప్పుడు హ్యూమన్ సైకాలజీ, తమిళనాడైనా, తెలుగుడైనా, కన్నడ వాడైనా, మరాఠీ వాడైనా, హ్యూమన్ సైకాలజీ మోర్ ఆర్ లెస్ ఒకలాగే ఉంటుంది కదా సార్ అన్ని రాష్ట్రాల్లో. ఒక రాష్ట్రంలో బాగా మెచ్యూర్డ్ గాను, ఇంకో రాష్ట్రంలో అంత మెచ్యూరిటీ లేకుండా ఆలోచిస్తారని అనుకోవడం అనేది కరెక్ట్ కాదు అనిపిస్తుంది సార్ నాకు. కొంత ఇప్పుడు ప్యానిక్ ఉన్నప్పుడు కొంచెం ఎక్కువగా పట్టుకుంటారేమో, కానీ ఆ పట్టుకున్నది కూడా నిండిపోయాక వాళ్ళు ఏం చేస్తారు, అసలు రావడానికి మానేస్తారు. ఒక 3-4 రోజులు, అసలు 3-4 రోజులు ఏంటి సార్, ఆయిల్ డ్రమ్ములు అయ్యే వరకు మళ్ళీ రాకపోవచ్చు ఇటువైపు. మనకు మాత్రమే అనేది, మనకు సప్లై తగ్గించడం అనేది ఆయిల్ కంపెనీలు కరెక్ట్ స్ట్రాటజీ కాదు. ఎందుకు అట్లా చేస్తున్నాయి అనేది
ఐ థింక్ లోతుగా మనం విచారిస్తే కానీ చెప్పలేం సార్. ఎందుకంటే పొలిటికల్ యాంగిల్ ఏమైనా ఉందేమో. నాట్ ఫెయిర్ అసలు చెప్పాలంటే. తెలుగు అవును. రాష్ట్రాల్లో మాత్రమే క్రైసిస్ వచ్చేలా చేయడం. అవును. మీరిప్పుడు ఈ సంవత్సరం ఏదో కరువు వస్తుందన్నట్టు కూడా చెప్పారు. అవును సార్. ఈసారి వర్షాలు బాగా అంటే ఆశించిన స్థాయిలో నార్మల్ లెవెల్‌లో పడ్డవు. ఎల్‌నినో ఎఫెక్ట్ మనకిది ఒక సైకిల్ లాగా వస్తూ ఉంటుంది. ఎల్‌నినో, లానినో అని. లానినో వచ్చినప్పుడేమో మనకు వర్షాలు విపరీతంగా పడతాయి. ఎల్‌నినో వచ్చినప్పుడు బాగా కరువు వర్షాలు చాలా తగ్గిపోతాయి. మనకు చూసాం మనం గతంలో కూడా ఇట్లాంటి సీజన్ ఒక 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 3, 4 ఏళ్ళు బాగా వానలు పడితే మళ్ళా ఒక 2, 3 ఏళ్ళు వర్షాలు తగ్గడం అనేది ఉంటుంది. ప్రెజెంట్ ఈ తగ్గడం అనే సీజన్ ఎల్‌నినో అనేది వచ్చింది. ఎల్‌నినో వల్ల ఈ సంవత్సరం వర్షాలు తక్కువుంటాయంటున్నారు. అసలే రకరకాల కారణాల వల్ల ఇన్‌పుట్ కాస్ట్ పెరిగిపోయింది అగ్రికల్చర్‌లో. ఫర్టిలైజర్ రేట్లు ఈ యుద్ధం వల్ల ఫర్టిలైజర్ రేట్లు పెరుగుతున్నాయి. ఇతరత్రా ఇన్‌పుట్ రేట్లన్నీ పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పుడు వర్షాలు గూడా తగ్గితే ఈ మనకు ఇన్‌ఫ్లేషన్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. రైతుల మీద కూడా బర్డెన్ పడే ఛాన్స్ కూడా ఉంది సార్. ఓకే అండి. అయితే మనం ఈ ఒక పక్క యుద్ధం అంటే మానవులు చేస్తున్న ఆహ్, పో తప్పిదం అనండి, లేకపోతే పోరాటాలనండి. ఇంకోవైపు ప్రకృతి. ఈ 2 ప్రమాదాలు పొంచి ఉన్నాయి కాబట్టి అయన్నీ పరిస్థితులన్నీ చక్కబడే వరకు ప్రజలు దీని నుంచి జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుందాం. నమస్తే.